Hello everyone, welcome to Gate Telugu By Entri channel. Guys, ఈ పర్టికులర్ వీడియోలో గేట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్గా అడిగినటువంటి జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాము. సో దీనిపై మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేద్దాము. సో దిస్ ఈస్ ద పార్ట్ 1 ఆఫ్ జనరల్ యాప్టిట్యూడ్. సో జనరల్ యాప్టిట్యూడ్లో గతంలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, సో ఒక 10 పర్టికులర్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ వీడియోలో మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో గైస్, గేట్కి సంబంధించి రాబోయే గేట్ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్స్ కావచ్చు, లేదంటే కంటెంట్ కావచ్చు, సో ఎక్స్పర్ట్స్ నుంచి కావచ్చు. సో ఈ అప్డేట్స్ అనేవి నేరుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందాలి అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ ఈ వీడియో కనుక మీకు కనుక ఉపయోగపడితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Let's solve the first question. The average of the monthly salaries M, N and S is 4,000. So M, N, S la yokka average salaries 4,000 అని ఇచ్చాడు. So M plus N plus S. First నేను బేసిక్ మెథడ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ యూజింగ్ అ సింపుల్ ట్రిక్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో M plus N plus S by 3 is nothing but 4,000 rupees అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ ద మంత్లీ శాలరీస్ ఆఫ్ ఎన్ఎస్పి. సో ఎన్ఎస్పి ఈజ్ నథింగ్ బట్ 5,000 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. ద మంత్లీ శాలరీ ఆఫ్ పి ఈజ్ 6,000 రూపీస్. సో పి వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది 6,000 రూపీస్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ఎం యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద శాలరీ ఆఫ్ పి? అంటే ఎం యొక్క శాలరీ అనేది పి యొక్క శాలరీలో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎం యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ శాలరీ ఆఫ్ పి. సో ఎం బై పి ఇంటూ 100% అనేది మనం కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో దీని నుంచి మనం ఏమని రాసుకోవచ్చు? ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఎస్ వాల్యూ ఏమవుతుంది? 12,000 అవుతుంది. 12,000 అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఎన్ ప్లస్ ఎస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుంది? 5 into 3 ఇస్ నథింగ్ బట్ 15,000. 15,000 మైనస్ 6,000 ఇస్ నథింగ్ బట్ 9,000. రైట్? సో ఈ ఎన్ ప్లస్ ఎస్ వాల్యూ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎం వాల్యూ ఏమవుతుంది? సో ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఎస్ అనేది 9,000. సో ఎం వాల్యూ ఏమవుతుంది? 12,000 మైనస్ 9,000 అవుతుంది. సో ఎం వాల్యూ ఇస్ నథింగ్ బట్ 12,000 మైనస్ 9,000 విచ్ ఇస్ 3,000. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎం యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ పి. సో ఎం వాల్యూ ఎంత ఇక్కడ? 3,000. పి వాల్యూ ఏంటి? మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చాడు 6,000. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 50%. దిస్ ఈజ్ నథింగ్ బట్ 50%. సో దిస్ ఈస్ బేసిక్ వే ఆఫ్ అరైవింగ్ ఎట్ ది ఆన్సర్. సో హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ in relatively simple manner in short span of time? Let's solve that. See, M, N, S la yokka average ఎంత ఇచ్చాడు? మనకి 4,000 ఇచ్చాడు. ఓకే, సో ద యావరేజ్ ఆఫ్ మంత్లీ సాలరీస్ ఆఫ్ ఎన్ఎస్పి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? మనకి 5,000 ఇచ్చాడు. రైట్? ద మంత్లీ సాలరీ ఆఫ్ పి ఏ 6,000 ఇచ్చాడు. సో దీనిది ఆల్రెడీ 6,000. వాట్ ఈస్ ద మంత్లీ సాలరీ ఆఫ్ ఎం యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ సాలరీ ఆఫ్ పి? సో ఎం బై పి టైమ్స్ 100% మనం కనుక్కోవాలి. రైట్? సో ఇక్కడ చూడండి, ఎన్ఎస్ అనేది కామన్గా ఉంది. సో రెండింట్లలో కూడా ఎన్ అండ్ ఎస్ అనేది కామన్గా ఉంది. సో ద ఓన్లీ చేంజ్, మనకి వచ్చేటువంటి చేంజ్ అనేది దేనివల్ల వస్తుంది? ఎం ప్లేస్లో పి అనేవాడు రావడం వల్ల మనకి ఈ 1,000 అనేది చేంజ్ వస్తుంది. 1,000 అనేది ఇంక్రీజ్ అయింది. యావరేజ్లో 1,000 అనేది ఇంక్రీజ్ అయింది. యావరేజ్లో 1,000 అనేది ఇంక్రీజ్ అయిందని అంటే టోటల్లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? అంటే ఒకరికి 1,000 ఇంక్రీజ్ అయినప్పుడు ముగ్గురికి కలిపి ఎంత ఇంక్రీజ్ అయింది? 3,000 ఇంక్రీజ్ అయింది. 3,000 ఇంక్రీజ్ అయింది. అంటే మొత్తంలో ఈ ముగ్గురు యొక్క పర్సన్స్లో ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే సెకండ్ దాంట్లో ఆ టోటల్లో 3,000 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ 3,000 అనేది ఎవరి వల్ల ఇంక్రీజ్ అయింది? ఎన్ఎస్ అనేది కామన్గా అలాగే ఉంది, వాటిలో ఏ మార్పు లేదు. సో ఎం ప్లేస్లో పి రావడం వల్ల మాత్రమే ఈ 3,000 ఇంక్రీజ్ అయింది. అంటే పి యొక్క శాలరీ అనేది ఆల్రెడీ 6,000 ఇచ్చాడు కాబట్టి ఎం వాల్యూ అనేది ఎంత ఉండాలి? ఎం శాలరీ అనేది ఎంత ఉండాలి? 3,000 తక్కువగా ఉండాలి. ఎందుకంటే కేవలం ఎం ప్లేస్లో పి రావడం వల్లనే మనకి ఇక్కడ 5,000 అనేది యావరేజ్గా వచ్చింది. కాబట్టి ఎం వాల్యూ అనేది ఖచ్చితంగా ఏం కావాలి? పి కన్నా 3,000 తక్కువగా ఉండాలి. అంటే ఎం వాల్యూ ఏం కావాలి? ఇక్కడ 3,000 కావాలి. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఎం యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ పి ఈజ్ నథింగ్ బట్ 3,000 యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ 6,000, నథింగ్ బట్ 50%.
3000 by 6000 is nothing but 50%. సో ఇలా మనం సింపుల్గా క్వశ్చన్ని అనలైజ్ చేయడం ద్వారా రిలేటివ్లీ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం ఆన్సర్ అనేది రాబట్టవచ్చు, రైట్? అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మాత్రం టైం నేను తీసుకున్నాను, బట్ రెడీగా కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే ఇట్ విల్ టేక్ జస్ట్ 5 to 10 seconds, దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అ పర్సన్ ట్రావెల్డ్ 80 kilometers in 6 hours. ఒక పర్సన్ అంట 80 kilometers ట్రావెల్ చేశాడంట ఓవరాల్గా 6 hours. If the person traveled the first part with a uniform speed of 10 kmph. సో దీంట్లో ఒక ఫస్ట్ పార్ట్ని 10 kmph స్పీడ్తో వెళ్ళాడంట. ఓకే, 80 kilometerలో కొంత దూరం ఫస్ట్ పార్ట్ని 10 kmph స్పీడ్తో వెళ్ళాడంట. అండ్ రిమైనింగ్ పార్ట్ విత్ a uniform speed of 18 kmph. సో రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, సో ఈ రిమైనింగ్ పార్ట్ని 18 kmph స్పీడ్తో వెళ్ళాడంట. సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్ అట్ అ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 10 kmph. అంటే 10 kmph స్పీడ్తో కవర్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సింపుల్గా దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ డిస్టెన్స్ ఏంటండి? ఓవరాల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 80 kilometers. ఓకే, సో ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చాడు అండ్ అలాగే టైం కూడా ఇచ్చాడు కాబట్టి స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్, రైట్? స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది? ఫస్ట్ పార్ట్కి సంబంధించిన స్పీడ్ అంటే 10 kmph ఇంటూ ఫస్ట్ పార్ట్కి సంబంధించిన టైం. టైం ఎంతో మనకు తెలుసా? తెలీదు. ఈ పర్టికులర్ టైం ఎంతో మనకి తెలీదు, దాన్ని టీ అనుకుందాం. ఓకే, సో ఇది ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి డిస్టెన్స్. సో మరి సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎంత అవుతుంది? సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటి స్పీడ్ 18 ఇంటూ సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటి టైం. సో ఓవరాల్గా 80 kilometers ట్రావెల్ చేయడానికి 6 hours అంటే సెకండ్ పార్ట్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో టీ కాబట్టి ఇది 6 minus t అవుతుంది, రైట్? 6 minus t అవుతుంది. సో ఇది టోటల్ డిస్టెన్సే కదా, బట్ టోటల్ డిస్టెన్స్ మనకు తెలుసు కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ 80 kilometers. సో 10 times t, దీన్ని సింప్లిఫై చేస్తే 18 into 6 is nothing but 108 అండ్ 18 t అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 80. సో దీని నుండి 8t వాల్యూ ఏమవుతుంది? 108 minus 80 is nothing but 28 అవుతుంది. సో ఫ్రమ్ దిస్ t వాల్యూ ఏమవుతుంది? 8 3 times 24 and 4 ఉంటుంది, 8 5 times. సో ఫస్ట్ పార్ట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్, ఫస్ట్ పార్ట్ ట్రావెల్ చేసినటువంటి టైం ఎంత అనంటే 3.5 hours. 3.5 hours. ఓకే, సో అసలు ఫస్ట్ పార్ట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత మరి? 10 into t కదా, అంటే 10 into 3.5 కదా, అంటే 35 kilometers. 35 kilometers. మన క్వశ్చన్ ఏంటి? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్ ఎట్ అ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 10 kmph. అంటే ఈ ఫస్ట్ పార్ట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ అనేది టోటల్ డిస్టెన్స్లో ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే 35 అనేది ఓవరాల్ డిస్టెన్స్ ఎంత? 80లో ఎంత పర్సెంట్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సో సింపుల్, సాల్వ్ చేయండి. సో 5 7 times, 5 16 times, సో 4 times, 3 times, 7 times and 5 times, రైట్? సో ఈ 100ని కూడా నేను ఇంక్లూడ్ చేశాను. ఓకే, రైట్? సో 43.75 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్? సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ అరైవింగ్ ఎట్ ది ఆన్సర్. సో ఇంకా దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయవచ్చు? మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్. వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం సింపుల్గా అలిగేషన్ క్రాస్ రూల్ని అప్లై చేస్తే సరిపోతుంది. అలిగేషన్ క్రాస్ ఎలా అప్లై చేస్తారు? సి, సో యావరేజ్గా టోటల్ యావరేజ్ స్పీడ్ ఏంటండి? ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 80 kilometers ట్రావెల్ చేశాడు. ఓవరాల్గా చూసుకుంటే 6 hours టైం పట్టింది కాబట్టి 80/6 ఈజ్ నథింగ్ బట్ ది యావరేజ్ స్పీడ్. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. సో 80/6 అనేది యావరేజ్ స్పీడ్. దీన్ని ఇంకా మనం సింపుల్గా రాసుకుంటే 240 times అండ్ 2 3 times కాబట్టి 40/3 అని మనము రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని 40/3 అనేది రాసుకుందాము. ఇది ఓవరాల్గా యావరేజ్ స్పీడ్, అంటే 80 kilometers ట్రావెల్ చేసినప్పుడు ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ అనమాట. బట్ ఫస్ట్ పార్ట్ స్పీడ్ ఏంటి? 10 kmph, అది లెఫ్ట్ సైడ్లో రాసుకోండి. సెకండ్ పార్ట్ స్పీడ్ ఏంటి? 18 kmph, అది రైట్ సైడ్ రాసుకోండి, రైట్? సో ఇక్కడ ఇది డియరర్, ఇది చీపర్, ఇది మీన్ వాల్యూ, రైట్? సో ఫస్ట్ ఈ క్రాస్ అప్లై చేయండి. 18 minus 40/3. 18 minus 40/3 అంటే 54 minus 40/3 అవుతుంది, అంటే 14/3 అవుతుంది ఇక్కడ. సో సింప్లీ 18 minus 40/3 చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 40/3 minus 10 అంటే 40
-30 అంటే 10/3 వస్తుంది. ఓకే, ప్రతి స్టెప్ నేను రాయట్లేదు, సింప్లీ ఇది మైండ్లోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తున్నాను. సో యూ కెన్ క్రాస్ చెక్. సో ఇవి మనకు కావాల్సినటువంటి రేషియోస్. ఇక్కడ 3 and 3 ఈస్ గెటింగ్ క్యాన్సెల్డ్. సో 2 7 times and 2 5 times, రైట్. సో ఇది నథింగ్ బట్ సింప్లీ ద టైమ్ రేషియో అనమాట. అంటే ఈ 10 kmph స్పీడ్తో వెళ్ళింది 7 పార్ట్స్ అయితే 18 kmph స్పీడ్తో వెళ్ళింది 5 పార్ట్స్ అనమాట. అంటే టోటల్ టైంలో 10 kmph స్పీడ్తో వెళ్ళింది 7 పార్ట్స్ అయితే అదే టోటల్ టైంలో 18 kmph స్పీడ్తో వెళ్ళింది 5 పార్ట్స్ అనమాట. బట్ టోటల్ టైం ఎంత మనకు ఆల్రెడీ తెలుసు, 6 hours అని. ఓకే, 10 kmph స్పీడ్తో వెళ్ళింది ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్ కదా. అంటే 7 out of టోటల్ 12 పార్ట్స్ కదా, 7/12. సో ఎన్ని అవర్స్ అవుతుంది ఇక్కడ? సో 6 2 times కాబట్టి 7/2 ఈజ్ నథింగ్ బట్ 3.5 hours. అంటే 10 kmph స్పీడ్తో వెళ్ళింది ఎంత టైము? 3.5 hours అని 3.5 hours అని అర్థం, రైట్. బట్ ఎంత డిస్టెన్స్ మరి ట్రావెల్ చేశాడు? 3.5 hours ఇంటూ 10 kmph ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 35 kilometers. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఆన్సర్ ఇది సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడం మనకి తెలుసు. సో ఈ 35 అనేది ఓవరాల్ డిస్టెన్స్ 80లో ఎంత పర్సెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 35/80 ఇంటూ 100%. సో సేమ్ థింగ్ కదా ఇందాక మనం చేసినట్టుగానే. సో దాట్ ఈస్ నథింగ్ బట్ 43.75%. సో ఇలా మీరు ఎక్కడైతే మీకు వెయిటెడ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ వస్తుందో అక్కడ ఎలిగేషన్ క్రాస్ని మీరు యూజ్ చేయవచ్చు. హోప్ దిస్ ఈస్ క్లియర్. లెట్ us now move on to the next problem. See, a rhombus is formed by joining the midpoints of the sides of a unit square. Okay? ఒక యూనిట్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్లో ప్రతి సైడ్ కూడా మనము ఒక యూనిట్గా తీసుకోవాలి. అంటే 1 1 1 1 ఆల్ సైడ్స్ కూడా 1. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కదా, సో ఆల్ సైడ్స్ కూడా 1 అని చెప్పేసి చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ క్యాన్ బి ఇన్స్క్రైబ్డ్ విత్ ఇన్ ద రాంబస్ అని అడుగుతున్నాడు. సో ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు ఒక రాంబస్ అనేది ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఆబ్వియస్గా స్క్వేర్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఒక రాంబసే. రాంబస్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటండి? అన్ని సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి అండ్ వాటి యొక్క డయాగ్నల్స్ అనేవి ఎగ్జాక్ట్గా 90 degreesలో ఉంటాయి. సో ఇవి బేసిక్ థింగ్స్ మీరు గుర్తుంచుకోవాల్సినవి, రైట్. సో ఈ రాంబస్లో మనం డ్రా చేయగలిగే అతిపెద్ద సర్కిల్ ఏది అని అంటున్నాడు. అతిపెద్ద సర్కిల్ యొక్క ఏం కనుక్కోమంటున్నాడు? డయామీటర్ కనుక్కోమంటున్నాడు. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం సర్కిల్ దట్ వీ కెన్ ఇన్స్క్రైబ్ విత్ ఇన్ దిస్ రాంబస్? సో ఇదే కదండి. సో ఖచ్చితంగా ఈ అన్ని సైడ్స్ని టచ్ అవుతుంది, ఇది దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ విత్ ఇన్ ద రాంబస్ అన్నాడు, అంటే రాంబస్లోనే రావు. సో దీని యొక్క డయామీటర్ ఏమవుతుందండి? సింప్లీ ఇదే కదా డయామీటర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డయామీటర్. సో ఈ డయామీటర్ లెంగ్త్ అనేది దేనికి సమానం అవుతుంది? ఆబ్వియస్గా ఈ లెంగ్త్కి సమానం అవుతుందా కదా? అంటే ఈ రాంబస్ యొక్క ఈ యొక్క సైడ్కి సమానం అవుతుందా కదా? అంటే మనం కనుక్కోవాల్సింది సింపుల్గా ఈ రాంబస్ యొక్క సైడ్ని మనం కనుక్కుంటే సరిపోతుంది. అదే ఈ సర్కిల్ యొక్క డయామీటర్. సో ఈ ట్రయాంగిల్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే see this triangle. సో ABC, రైట్. మనకు కావాల్సింది ఏంటి? AC. సో మనకి AB వాల్యూ ఏమవుతుంది? ఇది ఓవరాల్గా 1 అయితే AB వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1/2 అవుతుంది. అండ్ అలాగే BC కూడా 1/2 అవుతుంది. మనకు కావాల్సింది AC. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సింప్లీ మీరు పైథాగరస్ థీరంని అప్లై చేయవచ్చు. సో ఫ్రమ్ దట్ AC స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1/2 హోల్ స్క్వేర్. BC స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1/2 హోల్ స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ AC వాల్యూ ఏమవుతుంది? 1/4 అండ్ ఇక్కడ √over అవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ 2/4. సో ఇక్కడ √2/2 అనేది మీకు రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ AC వాల్యూ. సో √2/2 అనేది ఉందా మనకి? √2/2 అనేది లేదు కాబట్టి సింపుల్గా దీన్ని మనం ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. అంటే √2తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? 2 వస్తుంది, ఇక్కడ 2√2 వస్తుంది. అంటే 2 and 2 ఈస్ గెటింగ్ క్యాన్సెల్. సో 1/√2 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో 1/√2. సో ఈ 1/√2నే AC వాల్యూ అవుతుంది. AC వాల్యూనే ఈ లార్జెస్ట్ డయామీటర్కి సమానం అవుతుంది కాబట్టి ఈ డయామీటర్ కూడా ఏమవుతుంది? సో 1/√2 అవుతుంది. సో ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. లెట్ us now go for the next problem.
రైట్. An equilateral triangle, a square and a circle have equal areas. What is the ratio of the perimeters of the equilateral triangle to square to circle అంటున్నాడు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ సర్కిల్ వీటి యొక్క ఏరియాస్ అన్నీ కూడా ఈక్వల్ అంటున్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఒక స్క్వేర్ అండ్ ఆల్సో అ సర్కిల్. సో ఈ మూడింటి యొక్క ఏరియాస్ ఈక్వల్ అంటున్నాడు. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? ఈ మూడింటి యొక్క పెరిమీటర్స్ యొక్క రేషియో కనుక్కోవాలి రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఇందులో అన్ని సైడ్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఒక సైడ్ని నేను ఏమనుకుంటున్నాను అంటే A1 అనుకుంటున్నాను ఫర్ ఇన్స్టెన్స్. ఈ స్క్వేర్లో ఉన్న ఒక సైడ్ని నేను A2 అనుకుంటున్నాను అండ్ అలాగే దీని యొక్క రేడియస్ R అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క ఏరియాస్ ఏమవుతాయి? సింప్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ అవుతుంది. సైడ్ ఇస్ నథింగ్ బట్ A1 కదా, సో A1 స్క్వేర్, √3/4 A1 స్క్వేర్. సో ఈ ఏరియా అనేది దీని యొక్క ఏరియాకి సమానం. స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది? A2 స్క్వేర్ అవుతుంది. అండ్ అలాగే సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? πr స్క్వేర్ అవుతుంది, πr స్క్వేర్. సో ఈ మూడు ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఈ మూడింటిని నేను ఒక కామన్ కాన్స్టాంట్కి ఈక్వల్ చేస్తున్నాను, దాన్ని నేను K అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే సింపుల్గా నేను A1, A2, R ఈ మూడింటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ K వాల్యూ నేను కనుక్కోవాలనుకుంటున్నాను. అప్పుడు నాకు పెరిమీటర్స్ యొక్క రేషియో కనుక్కోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ దాని ప్రకారం √3/4A² అనేది దేనికి సమానం? Kకి సమానం. అండ్ అలాగే A2 స్క్వేర్ అనేది Kకి సమానం. అండ్ అలాగే πr స్క్వేర్ అనేది Kకి సమానం. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ కనుక చూస్తే √3/4A1 స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ K. ఓకే, సో దీని నుంచి A1 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ K అంటే 4K అవుతుంది డివైడెడ్ బై √3. అండ్ ఫ్రమ్ దిస్ A1 అనేది ఏమవుతుంది? సింప్లీ స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇక్కడ 2√K వస్తుంది, ఇక్కడ √3 అవుతుంది. సో ఇది A1 వాల్యూ, రైట్. సో నెక్స్ట్ A2 వాల్యూ చూద్దాము. A2 వాల్యూ ఏంటి? A2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ K కదా, సో అంటే A2 వాల్యూ ఏమవుతుంది? √K అవుతుంది. నెక్స్ట్ πr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K కదా, అంటే R స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ K/π. అండ్ ఫ్రమ్ దిస్ R వాల్యూ ఏమవుతుంది? √K/√π అవుతుంది. సో మనకి A1, A2 అండ్ R ఈ మూడు వాల్యూస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ K అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు వీటి యొక్క పెరిమీటర్స్ రేషియో ఏమవుతుంది? సో ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 3 ఇంటూ A1 అవుతుంది దీని యొక్క పెరిమీటర్. అండ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? 4 ఇంటూ A2 అవుతుంది. అండ్ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? 2πr అవుతుంది. సింప్లీ వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో 3 ఇంటూ A1 వాల్యూ ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ √K డివైడెడ్ బై √3 అవుతుంది. నెక్స్ట్ 4A2 ఇస్ నథింగ్ బట్ 4 ఇంటూ A2 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? √K కదా, √K విచ్ ఇస్ నథింగ్ బట్ 2πr. R ఏమొచ్చింది మనకి? √K/√π రావడం జరిగింది. సో ఈ మూడింటి యొక్క రేషియో మనం కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ మూడింటిలలో √K అనేది కామన్ ఉంది, సో మనం క్యాన్సిల్ అవుట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ √3 ఉంది కదా, దాన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ 2 కూడా కామన్ ఉంది చూడండి, దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. 2 టైమ్స్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ 3/√3 ఉంది. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయాలి అని అనుకుంటే సింప్లీ దీన్ని మనము అన్నింటికి అంటే ఈ టోటల్ రేషియోకి మనము స్క్వేర్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో అలా చేసినప్పుడు 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఇక్కడ దీన్ని మొత్తానికి స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ √3 మిగులుతుంది. అండ్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. అండ్ ఇక్కడ π స్క్వేర్ డివైడెడ్ బై √π స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి π మిగులుతుంది, అంటే π అండ్ ఒక π క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 9/√3 4:π ఉంటుంది. బట్ మనకి రావాల్సిన ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని సింపుల్గా ఈ √3తో రేషనలైజేషన్ చేయండి, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి? 9√3 ఇక్కడ √3 ఇంటూ √3 ఈజ్ నథింగ్ బట్ 3, రైట్. 4:π వస్తుంది. సో 3 టైమ్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ 3√3 4:π. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా? ఇప్పటికీ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ రాలేదు. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు? అన్నింటికి కూడా స్క్వేర్ రూట్ అప్లై చేయండి, సరిపోతుంది. సో అప్పుడు ఏమన్నా ఆన్సర్ √3√3 2:5.
ఓకే, ఇది ఆన్సర్ ఉందా అండి? యా, ఆప్షన్ 2 ఫార్మ్స్ యువర్ ఫైనల్ ఆన్సర్, ఆప్షన్ బి ఫార్మ్స్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అనేవి గేట్లో అడగడం జరుగుతుంది జనరల్ యాప్టిట్యూడ్ నుండి. రైట్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ షోన్ O is the center of the circle and M and N lie on the circle. Okay, so O is nothing but this is the center of circle. సో M and N అనేవి మనకి పెరిఫెరల్ పైన ఉన్నాయి, సర్కంఫరెన్స్ పైన ఉండడం జరిగింది. సో దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే సింప్లీ హియర్ ఇట్ ఈస్ ఫార్మింగ్ 90 degrees అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ MON ఎంత అంటున్నాడు, 50 centimeter square అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్? సో ఈ సర్కిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది అని చెప్పేసి మనం కనుక్కోవాలి. సో ఇదేంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. అండ్ ON వాల్యూ ఏదైతే ఉంటుందో, అంటే డయామీటర్ ఆర్ఏ, సారీ రేడియస్ ఆర్ఏ కదండి, అండ్ ON అనేది ఆర్ అయినప్పుడు OM కూడా ఆర్ఏ అవుతుంది కదా. సో ON ఈజ్ ఈక్వల్ టు OM. ఓకే, సో సింప్లీ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో ఇక్కడ బేస్ ఆర్ఏ, హైట్ ఆర్ఏ. సో ఆర్ ఇంటూ ఆర్ ఇస్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్. సో హాఫ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇవ్వడం జరిగింది మనకి ఏరియా. సో ఫ్రమ్ దిస్ ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 100. ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 100. మనం ఏం కనుక్కోవాలి, ఈ సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. సర్కిల్ యొక్క ఏరియా ఏంటి మరి, పై ఇంటూ ఆర్ స్క్వేర్ కదా. సో పై ఇంటూ ఆర్ స్క్వేర్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసింది కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ 100. సో 100 పై అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ డి ఫార్మ్స్ ఆ ఫైనల్ ఆన్సర్. Let us now solve the next problem. The number of hens, ducks and goats in the farm P are 65, 91 and 169. So farm P లో hens, ducks and goats ఈ మూడింటికి ఉన్నటువంటి నంబర్ ఏంటి, ఎంత ఇవ్వడం జరిగింది, hens 65 ఉన్నాయి, ducks 91 ఉన్నాయి అండ్ goats వచ్చేసి 169 ఉన్నాయి. ఇది ఫామ్ P కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. Next, the total number of hens, ducks and goats in a nearby farm Q is 416. Next, Q అనే ఫామ్ ఉంది. సో దాంట్లో ఓవరాల్గా ఉన్నటువంటి hens, ducks and goats put together ఎంత అవుతుందో మనకి 416 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ద రేషియో ఆఫ్ hens, ducks and goats in the farm Q is 5:14:13. సో ఇదే రేషియో ఇక్కడ ఇవ్వడం జరిగింది, 5:14:13. Okay, all the hens, ducks and goats are sent from farm Q to farm P. సో క్యూలో ఉన్నటువంటి hens, ducks and goats అన్నీ కూడా ఫామ్ Pలోకి పంపించడం జరిగింది. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ద న్యూ రేషియో ఆఫ్ hens, ducks and goats in the farm P. అంటే ఈ క్యూ నుంచి Pకి పంపించిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఫామ్ అయినటువంటి hens, ducks and goats యొక్క రేషియో ఏంటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ 416లో బ్రేకప్ ఏంటి గైస్, 5:14:13. సో ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, 5 + 14 19, దిస్ ఇస్ 29 అండ్ 3 32. అంటే ఓవరాల్గా 32 పార్ట్స్ ఉన్నాయి. అంటే 416లో ఓవరాల్గా 32 పార్ట్స్ అని అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 416 డివైడెడ్ బై 32 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 16 2 టైమ్స్, సో 2 టైమ్స్ ఇక్కడ 9 ఉంటుంది, సో 6 టైమ్స్, సో 2 13 టైమ్స్. అంటే 1 పార్ట్ వాల్యూ దేనికి సమానం అవుతుంది, 13కి సమానం అవుతుంది. బట్ ఇక్కడ 5 పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఏమవుతుంది 65. ఇక్కడ 14 పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఏమవుతుంది 14 × 13. సో 130 + 52 విచ్ ఇస్ నథింగ్ బట్ 182 అవుతుంది. రైట్, నెక్స్ట్ 13 × 13 ఉంది, 13 × 13, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 169. సో ఓవరాల్గా హెన్స్, డక్స్ అండ్ గోట్స్కి సంబంధించినటువంటి బ్రేకప్ ఫామ్ క్యూకి సంబంధించింది ఇది 65, 182 అండ్ 169. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫామ్ పీకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. అప్పుడు హెన్స్ ఏమవుతుంది, సింప్లీ 65 + 65 అవుతుంది, అంటే 2 times 65 అవుతుంది కదా సింప్లీ. రైట్, సో నెక్స్ట్ డక్స్ ఏమవుతుంది, 91 + 182 అంటే 183 + 90 అంటే 273 అవుతుంది. నెక్స్ట్ 2 times 169 అవుతుంది, 2 times 169. మనం ఏమైనా క్యాన్సిల్ అవుట్ చేయవచ్చా చూసుకోండి. సో 13 5 times పోతుంది, ఇక్కడ 13 2 times 26, ఇక్కడ 1 ఉంటుంది, 13 1 time. ఓకే, ఇక్కడ 13 times. సో మనకి ఫైనల్గా వచ్చేటువంటి రేషియో ఏంటి, 10:21:26, 10:21:26.
26. So option C forms our final answer. Let's now see the next problem. The distribution of the employees at the rank of executives across different companies C1, C2 and up to C6 is presented in the chart given above. The ratio of executives with a management degree to those without a management degree in each of these companies is provided in the table above. So ఇక్కడ రేషియో మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్స్ విత్ డిగ్రీ టు ద ఎగ్జిక్యూటివ్స్ వితౌట్ డిగ్రీ. సో అది రేషియో మనకి ఇచ్చిన రేషియో. ఎగ్జిక్యూటివ్స్ విత్ డిగ్రీ ఈజ్ టు ఎగ్జిక్యూటివ్స్ వితౌట్ డిగ్రీ. సో కంపెనీస్ ఇక్కడ C1 నుంచి C6 వరకు ఈ రేషియో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి విత్ డిగ్రీ, సెకండ్ పార్ట్ వచ్చేసి వితౌట్ డిగ్రీ. సో ఇక్కడ అంటే ఓవరాల్గా టోటల్గా 10,000 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు అన్ని కంపెనీస్కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 10,000 ఎగ్జిక్యూటివ్స్లో బ్రేకప్ ఎలా ఉందో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ పై చార్ట్లో, రైట్. సో మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ డిగ్రీ హోల్డర్స్ among the executives in the companies C2 and C5 together is. సో C2 and C5 రెండిట్లలో కలిపి మేనేజ్మెంట్ డిగ్రీ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో C2లో కనుక చూసుకుంటే ఎంత పర్సెంట్ ఉన్నారు, 5% ఉన్నారు. అంటే టోటల్గా ఉన్న 10,000లో 5% ఉన్నారు. సో 10,000లో ఫస్ట్ 10% ఏమవుతుంది, 1000 అవుతుంది. 5% ఏమవుతుంది, 1000లో సగం అంటే 500 అవుతుంది, రైట్. అంటే C2లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది, ఓవరాల్గా 500. బట్ దాంట్లో మనం ఏమడిగాడు, ఇక్కడ విత్ డిగ్రీ అంటున్నాడు. విత్ డిగ్రీ అంటే ఏంటి, ఫస్ట్ పార్టే కదా. C2లో ఫస్ట్ పార్ట్ కనుక చూసుకుంటే 1 పార్ట్ ఉంది. అంటే 500లో 1 పార్ట్ అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్. టోటల్ పార్ట్స్ ఎన్ని, 1 + 4 ఈజ్ నథింగ్ బట్ 5. అంటే టోటల్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్లో 1 పార్ట్ మనకి విత్ డిగ్రీ ఉన్నారనమాట. సో ఇది C2కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్స్ విత్ మేనేజ్మెంట్ డిగ్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి C5 కనుక చూసుకుంటే C5 ఇక్కడ 20% ఇవ్వడం జరిగింది. ఓకే, సో 10,000లో 20% అంటే ఎంత అవుతుంది, 2,000 అవుతుంది, రైట్. సో C2లో 2,000 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. సో దీంట్లో విత్ డిగ్రీ ఎంతమంది ఉన్నారు, 9 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ 10 పార్ట్స్ ఉన్నారు. అంటే 9/10. సో మనకు కావాల్సింది ఇదే కదా. C2 అండ్ C5లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ డిగ్రీ హోల్డర్స్ ఎగ్జిక్యూటివ్స్ని మనము కనుక్కోవాలి. సో 5 × 100 ఇక్కడ, అండ్ ఇక్కడ 9 × 2 ఈజ్ నథింగ్ బట్ 1800 అవుతుంది. అంటే 1800 + 100 ఈజ్ నథింగ్ బట్ 1900. సో ఇలా మీకు డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది, రైట్. లెట్స్ నౌ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. 5 persons P, Q, R, S and T are sitting in a row, not necessarily in the same order. Okay, P, Q, R, S and T. So total ga 5 members unnaru. So Q and R are separated by 1 person అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఎగ్జాక్ట్గా ఇదే ఆర్డర్లో కూర్చోవాలని లేదు, ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు. బట్ 5 members ఉంటారు ఈ అరేంజ్మెంట్లో, రైట్. Q and R are separated by 1 person. అంటే క్యూకి ఆర్కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. క్యూకి ఆర్కి మధ్యలో ఒక పర్సన్ ఉంటాడంట. అండ్ ఎస్ షుడ్ నాట్ బి సీటెడ్ అడ్జసెంట్ టు క్యూ. అంటే క్యూకి లెఫ్ట్ కానీ రైట్ కానీ, అంటే క్యూకి పక్కన ఎస్ అనేవాడు ఉండకూడదు. క్యూకి పక్కన ఎస్ అనేవాడు ఉండకూడదు. ఓకే, ఇవి రెండు కూడా కండిషన్స్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ పాసిబుల్ ఈజ్ అని అంటున్నాడు. సో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ ఎన్ని రకాల సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి పాసిబుల్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీన్ని మనము 1 by 1 క్లియర్గా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో లెట్స్ జాట్ డౌన్ ద లిస్ట్ ఫస్ట్. ఓకే, సో కేస్ 1 కనుక చూస్తే క్యూని ఫస్ట్ ప్లేస్లో కనుక కూర్చోబెట్టేది నేను కేస్ 1 అనుకుంటున్నాను. కేస్ 2 వచ్చేసి క్యూని సెకండ్ పొజిషన్లో, నెక్స్ట్ కేస్ 3 వచ్చేసి క్యూని థర్డ్ పొజిషన్లో, అలా అప్ టు 5 పొజిషన్స్. సో ఫస్ట్ ప్లేస్లో కనుక క్యూ కనుక కూర్చుంటే, సో నెక్స్ట్ 4 పొజిషన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4. క్యూకి ఆర్కి మధ్య ఒక పర్సన్ ఉండాలంటున్నాడు. అంటే ఆర్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, రైట్. సో ఇవి ఫిక్స్డ్ అనమాట ఫస్ట్ కేస్కి సంబంధించి.
సో ఎస్ అనేవాడు క్యూకి పక్కన కూర్చోకూడదు. పక్కన అంటే ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే ఉంది ఇక్కడ. అంటే ఎస్ ఇక్కడ కూర్చోకూడదు. అంటే ఎస్ ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, టీ అనేవాడు ఇక్కడ కూర్చోవచ్చు, పి అనేవాడు ఇక్కడ కూర్చోవచ్చు, రిమైనింగ్ ఇద్దరు. ఎస్ ప్లేస్ ఇలాగే ఫిక్స్ చేసి నెక్స్ట్ టీ అండ్ పి పొజిషన్స్ మనం చేంజ్ చేయొచ్చు కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, క్యూ ఇక్కడ టీ ప్లేస్లో పి వస్తుంది, ఆర్ అలాగే ఉంటాడు, ఎస్ ఇది ఫిక్స్డ్ అనుకున్నాం మనము, ఇక్కడ టీ వస్తుంది. సో ఇక్కడ 2 అరేంజ్మెంట్స్ అయ్యాయి. అండ్ ఎస్ పొజిషన్ మనం చేంజ్ చేయొచ్చు కదా. ఎస్ అనేవాడు క్యూకి పక్కన ఉండకూడదు, అంటే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు ఎస్ పొజిషన్ మనం వేరే ప్లేస్లో ఫిక్స్ చేస్తే, సో క్యూ ఇక్కడ ఆర్ అనుకున్నాము, సో ఇక్కడ ఎస్ వస్తుంది 1 2 3 4 5. సో ఇక్కడ పి అనేవాడు ఇక్కడ రావచ్చు, టీ అనేవాడు ఇక్కడ రావచ్చు. మళ్ళీ పొజిషన్ అనేది చేంజ్ చేస్తే క్యూ ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ పి, ఇక్కడ ఎస్ వస్తుంది. సో దీనికి ఓవరాల్గా ఎన్ని అరేంజ్మెంట్స్ అండి, 4 అరేంజ్మెంట్స్. ఎన్ని అరేంజ్మెంట్స్, 4 అరేంజ్మెంట్స్ పాసిబుల్. ఎప్పుడు ఇది కేస్ 1లో, అంటే క్యూని ఫస్ట్ ప్లేస్లో కనుక కూర్చోబెడితే, రైట్. సో ఫస్ట్ కేస్ 1లో కనుక చూసుకుంటే 4, రైట్. రైట్. నెక్స్ట్ మనము క్యూని సెకండ్ పొజిషన్లో కూర్చోబెడదాం, రైట్. సో సెకండ్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్ అనేది వేకెంట్గా ఉంటుంది. సో సెకండ్ పొజిషన్లో మనకి క్యూ రావాలి, రైట్. నెక్స్ట్ మనకి 3 పొజిషన్స్ ఉంటాయి, 1 2 3 4 5, రైట్. సో క్యూకి ఆర్కి మధ్య 1 పర్సన్ ఉండాలి. సో క్యూ ఆర్, సో ఆర్ ఇక్కడ రావాలి, ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ రాయలేం కదా. సో క్యూ ఆర్ ఇక్కడ రావాలి. నెక్స్ట్ క్యూకి పక్కన ఎస్ రాకూడదు, అంటే ఎస్ ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. సో ఎక్కడ వస్తాడు, ఓన్లీ పొజిషన్ అవైలబుల్ హియర్ ఇస్ దిస్ వన్, లాస్ట్ ఎండ్ అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి. పి ఇక్కడ రావచ్చు, టీ ఇక్కడ రావచ్చు, అదొక కేసు. నెక్స్ట్ టీ ఇక్కడ రావచ్చు, పి ఇక్కడ రావచ్చు. సో అంటే ఈ పర్టికులర్ కేసులో మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి కేస్ 2లో మనకు వచ్చేటువంటి పాసిబిలిటీస్ అరేంజ్మెంట్స్ ఎన్ని, 2. నెక్స్ట్ కేస్ 3 కనుక చూసుకుంటే క్యూని థర్డ్ పొజిషన్లో కూర్చోబెట్టడం ఫస్ట్ నుండి. ఓకే, సో 1 2 3 అంటే థర్డ్ పొజిషన్లో క్యూ కూర్చుంటాడు. నెక్స్ట్ 4 and 5 ఎంటీ. ఓకే, సో ఇక్కడ క్యూకి ఆర్కి మధ్యన ఒక పర్సన్ ఉండాలి. అంటే ఆర్ అనేవాడు ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చోబెడదాం, ఈ పొజిషన్ని ఫిక్స్ చేద్దాం. ఓకే, సో అప్పుడు ఎస్ అనేవాడు క్యూకి పక్కన ఉండకూడదు కదా, అంటే ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. అంటే ద ఓన్లీ పొజిషన్ అవైలబుల్ ఫర్ ఎస్ హియర్ ఇస్ దిస్ వన్. సో ఈ పొజిషన్లో ఇక్కడ టీ రావచ్చు, ఇక్కడ పి రావచ్చు, మళ్ళీ ఇక్కడ ఇవి ఇంటర్చేంజ్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ పి, ఇక్కడ టీ రావచ్చు. ఇవి 2 అయిపోయాయి ఆర్ పొజిషన్ ఇక్కడ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఆర్ పొజిషన్ ఏంటి, ఆర్ ఇక్కడ కూడా రావచ్చు కదా, క్యూకి ఆర్కి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి అని అన్నప్పుడు. సో దాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఆర్ని ఇక్కడ ఫిక్స్ చేసాం. ఆర్ని ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు ఎస్ క్యూకి పక్కన ఉండకూడదు, కాబట్టి ఇక్కడ రాకూడదు. సో కాబట్టి ఓన్లీ పొజిషన్ అవైలబుల్ హియర్ ఇస్ ఎస్ ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ టీపీ ఇక్కడ రావచ్చు, లేదా ఇంటర్చేంజ్ అయిపోయి పీటీ రావచ్చు, మళ్ళీ ఇవి కూడా 2. సో క్యూని థర్డ్ పొజిషన్లో మనం ఫిక్స్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి అరేంజ్మెంట్స్ ఎన్ని, 2 + 2 is nothing but 4. సో థర్డ్ పొజిషన్లో కూడా మనం ఫిక్స్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ చూద్దాం. అంటే క్యూని ఫస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్లో కూర్చోబెట్టినప్పుడు 1 2 3 4. సో క్యూ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో క్యూకి ఆర్కి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి, అంటే ఆర్ ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి. నెక్స్ట్ ఎస్కి క్యూకి మధ్యలో అంటే అడ్జసెంట్ ఉండకూడదు, అంటే ఎస్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, అంటే ఎస్ ఇక్కడ ఉండాలి, రైట్. సో ఈ అరేంజ్మెంట్లో టీ ఇక్కడ ఉంటే పి ఇక్కడ ఉండొచ్చు, అండ్ ఇంటర్చేంజ్ కూడా కావచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ మనకి 2 అరేంజ్మెంట్స్ అనేవి పాసిబుల్ అవుతున్నాయి, కాబట్టి 2 పెట్టేసేయండి. నెక్స్ట్ ఫైనల్గా 5th అరేంజ్మెంట్ కనుక మనం చూస్తే, రైట్. సో 5th కేసు కనుక చూస్తే 1 2 3 4 5th పొజిషన్లో మనకి క్యూ ఉంటున్నాడు. సో ఆర్ అనేవాడు డెఫినెట్గా ఇక్కడ ఉంటాడు, ఎస్ అనేవాడు ఇక్కడ రాడు, కాబట్టి ఎస్ అనేవాడు ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఓకే, సో ఇక్కడ కనుక ఫిక్స్ చేస్తే పి అనేవాడు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. మళ్ళీ ఇంటర్చేంజ్ చేసినప్పుడు టీ ఇక్కడ రావచ్చు, పి ఇక్కడ రావచ్చు. అంటే ఇక్కడ మనకి 2 కేసెస్ వస్తున్నాయి ఎస్ ఈ పొజిషన్లో ఫిక్స్ చేసినప్పుడు.
ఎస్ ఈ పొజిషన్లో ఫిక్స్ చేసినప్పుడు కూడా మళ్ళీ టీ అండ్ పీని మనం 2 టైమ్స్ చేంజ్ చేయొచ్చు కాబట్టి 2 అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా 2 వస్తాయి. అండ్ ఈ పర్టికులర్ కేసులో కూడా ఓవరాల్గా 4 ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పాసిబుల్ అరేంజ్మెంట్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు వీటితో మనకి కేసెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఓవరాల్గా ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు? 4 + 2 ఈజ్ నథింగ్ బట్ 6, 6 + 4 ఈజ్ నథింగ్ బట్ 10, 12 హియర్ అండ్ 16. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ డి ఫార్మ్స్ ఆర్ ఫైనల్ ఆన్సర్. సో ఇలా కొంచెం లాజికల్గా మీరు థింక్ చేసేలా కూడా మీకు గేట్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ నుండి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్ వన్. సో ఈ పర్టికులర్ సింబల్, ఫస్ట్ సింబల్ ఈ ప్లస్ సింబల్ ఉన్న ప్లేస్లో మైనస్ వస్తే, ఇక్కడ ఇంటూ ప్లేస్లో ఈ డివైడెడ్ బై వస్తే, ఈ డెల్టా ఉన్న ప్లేస్లో ప్లస్ వస్తే, సో ఈ సింబల్ ప్లేస్లో ఇంటూ వస్తే, సో ఈ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాని ఆన్సర్ ఏమవుతుంది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఈ సింబల్ ఉన్నప్పుడు ఏమన్నాడు? ప్లస్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి +2. ఇక్కడ ప్లస్ ఉన్న టైంలో మనకి ఏం వాడాలి? ఇక్కడ మైనస్ వాడాలి. సో -3. అండ్ ఇక్కడ డెల్టా ఉన్న ప్లేస్లో ఏమంటున్నాడు? డెల్టా ఉన్న ప్లేస్లో ప్లస్ వస్తుంది, బ్రాకెట్. సో 4 ఇంటూ ఉన్న ప్లేస్లో ఏమొస్తుంది? డివిజన్ వస్తుంది by 2. అండ్ ఇక్కడ ఇది ఉన్న ప్లేస్లో మనకి ఏమొస్తుంది? ఇంటూ వస్తుంది కాబట్టి ఇంటూ 4, రైట్? సో సింపుల్గా దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా. 4 / 2. సో ఫస్ట్ లోపల బ్రాకెట్స్ మనం సాల్వ్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. సో 2 × 4 ఈజ్ నథింగ్ బట్ 8 అవుతుంది. సో 2 - 3 + 8. సో ఇక్కడ -1 అవుతుంది ప్లస్ 8 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 7. సో ఆప్షన్ డి ఫార్మ్స్ ఆర్ ఫైనల్ ఆన్సర్, సింపుల్ వన్. సో ఇలా కూడా మీకు క్వశ్చన్ అడగడం జరిగింది. లెట్స్ నౌ సాల్వ్ వన్ లాస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ to n terms of the sequence 8, 88, 888, 8888 and so on up to n terms అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే మనకి ఈ సీక్వెన్స్ ఎలా ఉందండి? 8, 88, 888, 8888 and so on, ఇలా n టర్మ్స్ ఉంటాయి. సో ఈ n టర్మ్స్ యొక్క మొత్తం ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ ఆప్షన్స్లో ఏ ఆన్సర్ అవుతుందో మనము కనుక్కోవాలి. గైస్ మొత్తం అంటున్నాడు అంటే 8 + 88 + 88 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అనమాట. సో ఇక్కడ మనం థింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఏ కైండ్ ఆఫ్ సిరీస్? ఇది ఏపీయా, అరిథమెటిక్ ప్రోగ్రెషనా? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అయితే సింపుల్ డిఫరెన్స్ అనేది మధ్యలో రావాలి. బట్ ఇక్కడ చూస్తే మల్టిపుల్గా మనకు ఉంది. మల్టిపుల్ ఉంది కదా అని చెప్పేసి ఇది జీపీ సిరీసా అంటే కాదు. జియోమెట్రిక్ ప్రోగ్రెషనా అంటే కాదు. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏంటి? కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి. లెట్స్ సే ఫస్ట్ 2 కన్సెక్యూటివ్ టర్మ్స్ని మనం తీసుకుంటే సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో, ఫర్ ఇన్స్టెన్స్ ఈ పర్టికులర్ కేసులో మనకి 11 అనేది వస్తుంది. 88/8 ఈజ్ నథింగ్ బట్ 11. అండ్ నెక్స్ట్ 2 కన్సెక్యూటివ్ టర్మ్స్ని మనం తీసుకొని డివిజన్ చేసినా మనకి 11 రావాలి. అంటే 888 డివైడెడ్ బై 88 చేసినప్పుడు మనకి 11 వస్తుందా? రాదు. అంటే కామన్ రేషియో అనేది సమానం కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ జీపీ నో, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది కాదు. సో జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కాకపోయినప్పటికీ ఇక్కడ మనము డిఫరెన్స్ చూస్తే ఇది మల్టిపుల్లా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం జీపీలా చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆప్షన్స్లో కనుక చూసుకుంటే 10⁻n అనేది మనకి ఉండడం జరిగింది. అంటే ఇక్కడ సమ్హౌ మనము 10, 10² 10³ అలా అండ్ సో ఆన్ అప్ టు 10⁻n తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంటే పవర్ ఆఫ్ 10స్లో మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాన్ని ఎలా చేయవచ్చు? ఓకే, సో ఈ మధ్యలో ప్లస్ ఉంది కదా, సింప్లీ ఫస్ట్ అటెంప్ట్గా నేను ఏం చేస్తున్నాను అంటే 8 అనేది కామన్ చేస్తున్నాను. సో 8ని కామన్ తీస్తే 1 ఉంటుంది, నెక్స్ట్ 11, నెక్స్ట్ 111, నెక్స్ట్ 1111 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అనమాట. అప్ టు n టర్మ్స్ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి 10s రావట్లేదే. 10s రావాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంకో స్టెప్ నేను సింపుల్గా ఇలా వేద్దాం అనుకుంటున్నాను. వీటన్నింటి నుండి ఈ n టర్మ్స్ నుండి 9 అనేది కామన్ తీద్దాం అనుకుంటున్నాను. 9 కామన్ తీస్తే ఏమవుతుంది? 9 కామన్ తీస్తే ఏమవుతుంది? సో 8/9, రైట్? అంటే సింప్లీ మనం ఏం చేస్తున్నాము, దీని నుంచి మనము 1/9 అనేది కామన్ తీస్తున్నాం. 9 కాదు, 1/9 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది? 9 + 99, ఇక్కడ 999, ఇక్కడ 9999 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఉంటాయన్నమాట, రైట్? సో ఇప్పుడు మనం ఈ జీపీకి అంటే మనం అనుకుంటున్న జీపీ సిరీస్కి క్లోజ్గా వచ్చామా? వచ్చాము. చూడండి ఇక్కడ 9 ఉంది అంటే దీన్ని 10 - 1 రాసుకోవచ్చు. ఇక్కడ 99 ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ 10² - 1. ఇక్కడ 999 ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ 10³ - 1 అండ్ సో ఆన్. సో మనకు కావాల్సినటువంటి 10 పవర్స్లో మనకి వచ్చిందనమాట. సో 8/9 ఇస్ నథింగ్ బట్ 10 - 1 ఇక్కడ ప్లస్ 10² - 1
ఇక్కడ 10 క్యూబ్ మైనస్ 1 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అనమాట. ఓకే, అప్ టు n టర్మ్స్, రైట్. సో దీంట్లో మనం 2 సెగ్మెంట్స్ చేయొచ్చు. 8/9 ఇక్కడ 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ అండ్ సో ఆన్ మనం రాసుకోవచ్చు. 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ వరకు రాసుకోవచ్చు, రైట్. అండ్ అలాగే మనకి ప్రతి టర్మ్లో కనుక చూసుకుంటే -1 ఉంది, -1 -1 -1 అప్ టు n టర్మ్స్ అనమాట. సో మైనస్ అనేది కామన్ తీస్తే 1 ప్లస్ 1 ప్లస్ 1 అప్ టు n టైమ్స్ అనమాట, అప్ టు n టైమ్స్. సో సింప్లీ చూడండి, 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ అండ్ సో ఆన్ అప్ టు n అంటే ఇది ఏ సిరీస్లో ఉందండి? ఇది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. చూడొచ్చు మీరు, సెకండ్ టర్మ్ అంటే 10 స్క్వేర్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తే మనకి కామన్ రేషియో ఎంత వస్తుంది? 10. అండ్ థర్డ్ టర్మ్ డివైడెడ్ బై సెకండ్ టర్మ్ చేసినా మనకి 10 వస్తుంది. కాబట్టి కామన్ రేషియో అనేది 10 ఉంది కాబట్టి సో దిస్ ఇస్ అ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. అండ్ ఇక్కడ కామన్ రేషియోని మనము జనరల్గా ఆర్తో ఇండికేట్ చేస్తాము. ఆర్ అనేది ఏంటి? 10గా ఉంది, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 1. ఆర్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1గా ఉన్నప్పుడు ఆ టర్మ్స్ యొక్క జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్ని మనం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే a టైమ్స్ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. a టైమ్స్ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఒకవేళ మనకి కామన్ రేషియో అనేది 1 కన్నా తక్కువగా ఉందనుకోండి, లెస్ దెన్ 1 అనుకోండి, సో అప్పుడు సింపుల్గా మనము యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటి? a టైమ్స్ 1 మైనస్ ఆర్ టు ది పవర్ ఆఫ్ n డివైడెడ్ బై 1 మైనస్ ఆర్. సింప్లీ ఇక్కడ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఉంది, ఇక్కడ 1 మైనస్ ఆర్ వస్తుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో. సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పాజిటివ్గా వచ్చేలా మనం చూసుకోవాలి, దట్స్ ఇట్. ఓకే, సో ఈ పర్టికులర్ ఫార్ములాలో మనం ఇప్పుడు ఆన్సర్ మనం ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఆర్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 కాబట్టి. సో ఈ ఫస్ట్ టర్మ్ కనుక చూసుకుంటే ఇది 8/9 ముందుంది. సో ఏ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఉన్నటువంటి టర్మ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 10. ఇక్కడ ఆర్ టు ది పవర్ ఆఫ్ n అంటే 10 టు ది పవర్ ఆఫ్ n కదా, n టైమ్స్ ఉంది కాబట్టి 10 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ ఇస్ నథింగ్ బట్ 10 కాబట్టి సో 10 మైనస్ 1 ఇస్ 9. ఓకే, సో దిస్ ఇస్ డన్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1 అప్ టు n ఉంది. అంటే ఇప్పుడు 1ని ఫర్ ఎగ్జాంపుల్ 100 టైమ్స్ వేసి యాడ్ చేస్తే ఏమవుతుందండి? 100 కదా వచ్చేది. అలాగే 1ని ఇక్కడ n టైమ్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? n వస్తుంది. ఆర్ సింప్లీ 1 ఇంటూ n టైమ్స్ ఇస్ నథింగ్ బట్ n. కాబట్టి ఇక్కడ సింప్లీ ఏమవుతుంది? మనకి n అవుతుంది. ఓకే, దీన్ని ఇంకా ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే ఫస్ట్ టర్మ్తో మనం మల్టిప్లై చేసినప్పుడు 8 ఇంటూ 10 ఇస్ నథింగ్ బట్ 80, 9 ఇంటూ 9 ఇస్ నథింగ్ బట్ 81 టైమ్స్ 10 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేసాము. నెక్స్ట్ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేసినప్పుడు 8/9 ఇంటూ n ఇస్ నథింగ్ బట్ 8n/9. సో వాట్ ఈస్ ఆర్ ఆన్సర్ గైస్? సో ఆప్షన్ డి ఫార్మ్స్ ఆర్ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ డి ఫార్మ్స్ ఆర్ ఫైనల్ ఆన్సర్. సో ఇలా కూడా మనకి ప్రోగ్రెషన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే, యూస్ఫుల్గా మీరు ఫీల్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ వెరీ సూన్ విల్ ట్రై టు అప్లోడ్ ద పార్ట్ 2 యాజ్ వెల్. And stay tuned to Gate Telugu By Entri channel. All the best.